రైట్. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్రంగా అస్వస్థకు గురవడంతో హన్మకొండలోని రోహిణి హాస్పిటల్లో చేర్చారు. ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్టు తెలిసింది. అక్కడి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ కూడా సిద్ధంగా ఉన్నాడు. రవికాంత్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి అసలు? రవికాంత్, చెప్పండి. సురేష్, ప్రస్తుతానికి అయితే మాజీ ఎమ్మెల్యే నర్సపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది. వాళ్ళ ఉదయం 7 గంటల తర్వాత ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన రోహిణి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆ వెంటనే అక్కడ చికిత్స కూడా డాక్టర్లు మొదలు పెట్టినటువంటి ఆ పరిస్థితి సిపిఆర్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే డాక్టర్లు మొదటగా తీసుకువెళ్ళగానే వెంటనే అక్కడ సిపిఆర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత ప్రస్తుతానికి ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ఆయనకు చికిత్సనైతే అందిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, గుండెపోటు గురించి తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుంచి కూడా బయలుదేరిన సమాచారం కూడా మనకు అందుతుంది. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఇటు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాజీ ఎంపీ, వీళ్ళంతా కూడా దగ్గర ఉండి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆయనకున్నటువంటి అభిమానులంతా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు రోహిణి ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే సిపిఆర్, అదేవిధంగా వైద్యులైతే గుండెపోటుకు సంబంధించినటువంటి చికిత్స అందిస్తున్నారు. రవికాంత్, అంటే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా బయలుదేరని చెప్తున్నారు కానీ ఇంకెంతసేపట్లో అక్కడికి రావచ్చు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాసేపటి క్రితం అయితే బయలుదేరారు. ఇద్దరు కలిసి వస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. వాళ్ళైతే ఇద్దరు ఇటు హన్మకొండకైతే బయలుదేరారు. 10 గంటలకే వాళ్ళిద్దరు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. మరొక గంటన్నర లోపే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇటు రోహిణి ఆసుపత్రికి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించనున్నారు. రవికాంత్, అదే సుదర్శన్ రెడ్డికి అయితే మెరుగైన వైద్యకు సంబంధించి అక్కడ సదుపాయాలు అన్నీ ఉన్నాయా? దానికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు, ఏంటి అసలు? రోహిణి ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స కొనసాగుతుంది, ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. రోహిణి హాస్పిటల్లో అయితే ప్రముఖమైనటువంటి ఆసుపత్రిగానే హన్మకొండలో ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ ఆసుపత్రిలో ఆయనకు మెరుగైన చికిత్స అయితే అందుతుంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఏ స్టేట్మెంట్ కానీ నమ్మవద్దని ఆయన అభిమానులకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు ఉన్నటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ వదంతులను నమ్మవద్దు. పెద్ది సుదర్శన్ రెడ్డి నిలకడగా ఉన్నారు, ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి బయటకు వస్తారన్నటువంటి అంశాన్ని అయితే బీఆర్ఎస్ నాయకులు తమ సూచన రూపంలో సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరికీ కూడా సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.